సినిమా ప్రేమికులకు నమస్కారం నమస్కారం నమస్కారం. సినిమా రంగంలో రాణించాలి అంటే ఎలా? యాక్టర్, డైరెక్టర్, రైటర్, లిరిసిస్ట్, డిఓపి, కొరియోగ్రాఫర్, ఎడిటర్, యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ క్రాఫ్ట్. మనము సినిమా రంగంలోకి రాణించాలి అని ఒక డిజైర్ మనలో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా? కేవలం సినిమాలు చూడడం మాత్రమే మనం ఏదైనా నేర్చుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లిరిసిస్ట్ ఉండు, వాడు ఏం చేయాలా? బాగా పాటలు వినాలి. అంటే పల్లవులు ఏం రాస్తుండు, చరణంలు ఏం రాస్తుండు, సెకండ్ చరణంలు ఏం రాస్తుండు, ఇప్పుడు థర్డ్ చరణం లేదురా, 2 చరణాలే. యాక్టర్ ఉండు, వాడు మిగతా రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏం జరుగుతున్నాయి స్క్రీన్ మీద పక్కన పడేసి వాడు ఓన్లీ యాక్టింగ్ మీద పర్ఫార్మెన్స్ అంటే ఫోకస్ చేయాలి. ఒకడు అటుడు కామెడీ నేను ఎట్లా చేస్తుండు, విలన్ ఎట్లా చేస్తుండు, హీరోయిన్ ఎట్లా చేస్తుంది, ఇంకో క్యారెక్టర్ ఎట్లా చేస్తుంది అంటే నువ్వు ఓన్లీ ఫోకస్ మొత్తం నటుడు కావాలంటే నటన మీదనే ఉండాలి, వేరే ఏం పట్టించుకోవద్దు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్, డిఓపి, వాడు ఏం చేయాలా? ఫ్రేమింగ్ ఎట్లా చేస్తుండు, ఫస్ట్ షార్ట్ ఎట్లా పెడతాడు, నువ్వు లైటింగ్ బొంగు బోషానం అవి తర్వాత నేర్చుకోవచ్చు. ఫస్ట్ షార్ట్ ఎట్లా పెడుతుండు అనేది మాత్రమే చూడాలి. ఇక డైరెక్టర్ అంటావా, అది ఎంత నేర్చుకున్నా తక్కువే, అన్నీ ఏం తెలుసుకున్నా అయినా తక్కువే. అన్నీ తెలుసుకున్నంత మాత్రాన నేను బ్లాక్ బాస్టర్ ఎట్టి తీస్తా అనేది బొచ్చు ఏముండదు ఆడ, అదో పెద్ద సముద్రం. అది పక్కన పెడితే ఇవి అనేవి అంటే డిఓపి తక్కువనా లేకపోతే నటన తక్కువనా లిరిసిస్ట్ అట్లా కాదు. వీటికి కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. డైరెక్షన్కి అట్లా ఉండవు. ఎందుకంటే వాడి థాట్లో నుంచి పుట్టిన కథ వల్ల ఇవన్నీ ఏర్పడేవి కాబట్టి వీటికి నాకు ఇంతే కాలు ఇంత చాలు అని అంటాడు. ఆడికి ఆగిపోవాల్సిందే. నేను ఇంత పెద్ద చేస్తాను, ఇంత నేర్చుకున్నా, అంతా నీ ముందు చూపిస్తా అంటే వచ్చి నైచెల్లేగా ఇసుక సామ్మే. సో ఎట్టి పరిస్థితుల్లో సినిమా రంగంలో రావాల్సిందంటే పదే పదే చెప్తున్నాను, ప్లీజ్ వాచ్ మూవీస్, ఎనీ కైండ్ ఆఫ్ మూవీస్. రోజుకి 1-2 ఖచ్చితంగా సినిమాలు చూసి తీరితేనే ఏదన్నా నాలెడ్జ్ గెయిన్ చేయగలరు. Okay, please watch movies.